హాయ్ అండి. నేనైతే ఈరోజు క్రిస్పీగా ఉండే బనానా ఫ్రై అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. బనానా ఫ్రై కోసం నేనైతే 2 బనానాలు అయితే తీసుకున్నాను. అలాగే ఈ విధంగా అయితే పై చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. మొత్తం రెండుని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళలో అవి ఏం అవసరం లేదనమాట. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఫ్రై కోసం. అలాగే 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను అనమాట. వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బనానా అయితే అందులో వేసేసుకున్నాను. అలాగే ఉప్పు, పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. ముందు చెప్పలేదన్నమాట, ఆయిల్ అన్నమాట బాగా వేడిగా ఉండాలి. ఎంత పూరీలు వేసుకుంటాను చూడండి, అంత వేడి పొంగుతుంది కదా పూరి, ఆ వేడి మాత్రం ఉండాలన్నమాట. బంగాళదుంప ఫ్రైకి కానీ అరటికాయ ఫ్రైలకు కానీ చేసేటప్పుడు బాగా వేగిన తర్వాత నేనైతే పుట్నాల పొడి అయితే వేసాను అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రై వీడియోలో చూపించున్నాను చూడండి. అలాగే పుట్నాలు, ఎండుమిర్చి, ఉప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కారం వేసుకొని పట్టుకున్నాను అనమాట. అదే కారాన్ని అయితే ఇందులో వేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో క్రిస్పీగా. ఒకసారి ట్రై చేయండి.